2 మెథడ్స్. పోస్ట్ ద్వారా డేటా ఎలా తెచ్చుకోవాలి అండ్ గెట్ మెథడ్. ఆ గెట్‌లో మనకు ఐడీ స్పెసిఫిక్ మనకు అడిషనల్ పారామీటర్ యూజ్ చేసి ఎలా తెచ్చుకోవాలి. అదేవిధంగా నోడ్ మాన్ గురించి చెప్తాను ఈరోజు క్లాస్‌లో. ఓకే. ఈరోజు కొంచెం త్వరగా ఎండ్ చేద్దాం సెషన్. ఐయామ్ ఫీలింగ్ లిటిల్ బిట్ టైర్డ్ టుడే. మీకు ఇంకేమైనా క్వెషన్స్ ఆర్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. లేదంటే నెక్స్ట్ క్లాస్‌కి వచ్చినప్పుడు ఏంటంటే ఇవి ప్రాక్టీస్ చేసి ఇప్పటివరకు నేను చెప్పిన కాన్సెప్ట్స్ ప్రాక్టీస్ చేసి రండి. ఈవెన్ డిలీట్ కూడా సేమ్. ఈవెన్ మనకు డిలీట్ వచ్చేసరికి యాప్ డాట్ గెట్ బదులు యాప్ డాట్ డిలీట్ అని చెప్పని ఈ పారామీటర్ అయితే సేమ్ ఉంటుంది. ఇక్కడ మెథడ్ మారుతుంది, పారామీటర్ సేమ్ ఉంటుంది. ఓకే. అక్కడ మనకి ఏంటి నెక్స్ట్ క్లాస్‌లో డీబీ రిలేటెడ్ చెప్తాను. డేటాబేస్ రిలేటెడ్. ఈ డేటాబేస్ రిలేటెడ్ ఏంటంటే అప్పుడు మనకు సింగిల్ రికార్డ్‌ని ఎలా తెచ్చుకోవాలి. ఇక్కడ మనకు ఇక్కడ ఆల్రెడీ మనకు స్టాటిక్ డేటా నుంచి ఒక ఐటెమ్ పిక్ చేసుకొని మనం పంపిస్తాం. అదేవిధంగా అందులో ఏం చేస్తారంటే ఒక డేటాబేస్‌లో ఉన్న డేటాని ఒక ఐడీ ద్వారా పిక్ చేసుకుని క్వెరీ రాసి ఆ క్వెరీతో ఎగ్జిక్యూట్ అయిన డేటాని తీసుకొస్తాం. నెక్స్ట్ క్లాస్‌లో మనకు ఒక డేటాబేస్ ఎలా క్రియేట్ చేస్తారు, మనం ఆన్‌లైన్‌లో ఉన్న డేటాబేస్‌ని ఎలా యూజ్ చేయొచ్చు. అంటే మీరు లోకల్ మెషిన్‌లో కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు కానీ కొంచెం అప్లికేషన్ హెవీగా ఉంటుంది. దానికోసం ఏంటంటే మీరు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ కోసం నేను ఒక ఆన్‌లైన్‌లో డేటాబేస్ క్రియేట్ చేసి మీకు క్రెడెన్షియల్ షేర్ చేస్తాను. యూ క్యాన్ ప్లే విత్ దట్. ఓకే. మీరు మీకు నచ్చినట్టుగా టేబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, డేటా క్రియేట్ చేసుకోవచ్చు. అందులో సేమ్ దాన్ని ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఏపీఐ ద్వారా దాన్ని గెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ ఆపరేషన్స్ అన్ని చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్లాస్‌లో దాని గురించి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. మీరు ఇప్పటి వరకు చెప్పింది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ ట్యూస్డే ఉంటుంది నెక్స్ట్ క్లాస్. ఆ ట్యూస్డే వచ్చేటప్పటికి మీరు ఇప్పటి వరకు చేసింది ఏది నాకు పెండింగ్ లేదన్నట్టు మొత్తం వర్కౌట్ చేసి రండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.